పునీత థామస్ అక్వినాస్ గారు ఆయన రూములో పెద్ద సిలువను చెక్కుకొని ఎంతో భక్తితో ప్రార్థన చేస్తూ ఉండేవారు. అలా ఒక రోజు ప్రార్థన చేసుకుంటూ నిద్రలోకి జారుకున్నారు. థామస్ అక్వినాస్ గారు నిద్రపోతున్న సమయంలో ఇద్దరు దేవదూతలు ఆయన దగ్గరకు వచ్చి థామస్ అక్వినాస్ గారిని పిలిచి ఇలా చెప్పారు, ఇదిగో మేము దేవుని ఆజ్ఞతో నీ దగ్గరికి వచ్చాము. దేవుని ఆజ్ఞతోనే పవిత్రత అనే కవచాన్ని నీ నడుముకు కట్టాము. ఇది నీపై ఉన్నంత కాలము నీవు చెడగొట్టబడవు. ఏ మానవుని బలం ఈ కవచం పైన పడదు, సరిపోదు కూడా. ఇది స్వర్గము నుండి నీకియ్యబడినటువంటి గొప్ప బహుమతి అని చెప్పి ఆ పట్టిని నడుముకు కట్టి ఆ ఇద్దరు దేవదూతులు అదృశ్యమైపోయారు. అప్పటి నుండి పునీత థామస్ అక్వినాస్ గారు క్రీస్తు ప్రభు పరిపూర్ణ పవిత్రతను పొందుకున్నారు. ఆయన జీవించున్నంత కాలం ఆ కవచాన్ని ధరించారు. థామస్ అక్వినాస్ గారు మరణించిన తర్వాత ఆ నడికట్టు పిట్మట్ లో ఉన్నటువంటి వెరసల్లి పురాతన ఆశ్రమానికి ఇవ్వబడింది. ఇప్పుడది టూరిన్ కి దగ్గరలో ఉన్నటువంటి చియోరిలో భద్రపరిచారు.